ఇలాగే ఇంకా ఎంతకాలం ఉండమంటావురా? ఏదో ఒక పరిష్కారం చేయాలి కదా. చెమ్మేలిని వదిలి వెళ్ళిపోవడమే మంచిదని నాన్న చెప్తున్నారు. అదే పరిష్కారం నీకు కావాలా? చెమ్మేలిని వదిలేయమంటూ లేదు, కానీ మన ఇంటి బిడ్డ దక్కాలి కదా. సొంత అమ్మ చేతి నుంచి బిడ్డను కాపాడాలి, అంతకుమించి రక్షణ ఎక్కడ లభిస్తుంది? ఆ బిడ్డ మానసిక పరిస్థితి సరిలేనమ్మాయి దగ్గర ఉంది. అదేరా నా బాధంతా. ప్రశాంతంగా నిద్రపోయి ఎంతకాలం అయింది. సూరజ్ సారు, చెమ్మేలి మేడం ఇప్పుడు బాత్రూంలో ఉన్నారు. పాప మంచి నిద్రలా ఉంది. మీరు పాపం చూడటానికి ఇదే సరైన సమయం. ఒక దొంగలాగా దొంగతనంగా వెళ్ళి నా బిడ్డను చూడక్కర్లేదు. నీ బాధ ఏమిటో నాకు తెలుసు. ఇది తప్ప ఇప్పుడు మన దగ్గర వేరే మార్గం లేదు. వెంటనే వెళ్ళి చూడండి సార్. 10 నిమిషాల్లో మేడం బయటకు వచ్చేస్తారు. పాపని బయటికి తీసుకొద్దాం అనుకున్నాను, కానీ ఈ లోపు మేడం వచ్చారంటే నా పని అయిపోయినట్టే. నీ బిడ్డను ఒక్కసారి ఎత్తుకోనన్నా. వెళ్ళు. ఇదిగో సారు, తీసుకోండి. చిట్టి, బంగారం. అరే బంగారు తల్లి అందంగా ఉంది. బాత్రూంలో పెట్టిన టవల్ ఏది? ఇటువంటి సారు. లాలి, నువ్వెందుకు తలుపు తెరిచావు? అది సార్ అని నాకు తెలీదు. ఎవరైతే ఏంటి, బయటికి వెళ్ళమను. నువ్వు ఊరికే బీపీ పెంచుకోకు. నీ సొంతమైన దాన్ని ఏది ఎత్తుకెళ్ళడానికి నేను రాలేదు. నాకు సొంతమైన బిడ్డని ఎంతకాలం చూడకుండా నేను ఉండగలను చెప్పు? లాలి, నాకెవరితోనూ మాట్లాడడం ఇష్టం లేదు. బయటికి వెళ్ళమను. నేను వెళ్తానులే. సూరజ్ పాపనెత్తుకున్నారా? నా పాపను ఆయన ముట్టుకున్నారా? అయ్యో, నేను ముట్టుకొనిస్తానా ఏంటి? ఆయన రూమ్ లోకి రాగానే పాపని నేను ఎత్తుకొని చేతిలో పెట్టుకున్నాను. ఎక్కడ ఆయన లోపలికి రాగానే పాపను ఎత్తుకుంటారనుకున్నాను. మీరు ధైర్యంగా ఉండండి. నా తల తీసేసినా సరే నేను పాపను మాత్రం ఎవరికి ఇవ్వను. పాపనిటిపో. ఓ ఓ ఓ ఓ ఓ ఏంటమ్మా? లేదు. ఓ ఓ ఓ ఓ ఓ ఏమ్మా? ఆగరా. ఒక్కసారి నేను చెప్పేది వినండి. నువ్వు ఇందులోకి రావద్దు. కుటుంబంలో ఉన్న మగవాళ్ళ ధైర్యం చూపించేది ఇటువంటి సమయంలోనేరా. భార్యని ఎదుర్కోవడానికి ఇలాంటి ధైర్యం చూపాల్సిన అవసరం లేదు. కానీ భర్త మీద పెళ్ళానికి ఒక మర్యాద ఉండాలి. ప్రేమైనా భయమైనా ఏదైనా సరే భర్త మాట వినే భార్య జీవించాలరా. అది మీ పాలసీ. అలా ఉండడం నా వల్ల కాదు కాబట్టే నేను ఇలా జీవిస్తున్నాను. ఇటువంటి అనుభవం అని చెప్పి ఎవరన్నా నీకు చెప్పారా? ఏమిటండి, వీడిని తిడితే సమస్యలు తీరుతాయా? ఆ నిర్ణయం తీసుకుంటానికి వదలట్లేదు కదా. శరీరంలో ఎక్కడో చోట చిన్న దెబ్బ తగిలితే దానికి మందు పోయడం మానేసి ఆ భాగాన్ని కట్ చేసి తీసేయమంటున్నారు మీరు. కొన్ని గాయాలు మన లోపలే ఉండి మన ప్రాణాలను కూడా తీసుకుని వెళ్తాయి. దాన్ని ముందే కట్ చేసి పారేయటమేరా మంచిది. అలా కట్ చేసి పారేయడం నా వల్ల కాదు అంటున్నాను. ఇదంతా నేను అనుభవం మీదే చెప్తున్నాను. ఇవన్నీ నీకింకా అర్థం కాలేదా? ఇలా చూడు, ఈ రోజే మనం ఏదో ఒక నిర్ణయం తీసుకుందాం. ఇక మీద ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది వీడే. మనమిద్దరం ఇంకా ఎన్నాళ్ళు వీడితో ఉంటాం? ఎవరి మీదున్న కోపంరా? నీ జీవితం మీద నువ్వు చూపిస్తున్నావేంట్రా? ఇప్పుడు నా ముందు ఈ దారే ఉంది. ఇప్పుడు నీ ముందు చాలా దారులున్నాయి. ఆలస్యం అయ్యేటప్పుడు ఒకటొకటిగా మూసుకుంటుంది.
జీవితాంతం నువ్వు ఈ పిచ్చిదాంతో బ్రతకాలా లేకపోతే తన వదిలించుకోవాలా నువ్వే డిసైడ్ చెయ్యి. చూడనా ఎరా నీ చేతికున్న ప్లాస్టిక్ బ్యాగ్ ఏమైంది? హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇకపై అదొద్దు, ఫిజియోథెరపీ చేస్తే చాలు అని చెప్పారు. ఇలా చేతిని ఆడిస్తూ ఉంటే చాలట. ఈ రోజు కూడా థెరపీ చేసి పంపించారు. ఇంట్లో ఉండి కూడా ఇది చేయొచ్చు. ఆ బ్యాగ్ నీకు అందంగా అమిరింది. ఏంట్రా ఫ్రీ అయ్యావా? ఇదేంట్రది ఆఫా? ఇదెందుకురా మళ్ళీ తీసుకొచ్చా? తీసుకోలేదు, పాతదే. ఇక దాన్ని వేసుకోవద్దని డాక్టర్ చెప్పారు. డాక్టర్కి విషయం తెలియడం వల్ల ఇకపైన హాస్పిటల్కి రావద్దని కూడా చెప్పేశారు. అంతేకాకుండా ఇలాంటి చిన్న కేసుల్ని సరి చేయడానికి పెద్ద పెద్ద డాక్టర్ల వల్లే అవుతుంది. అమ్మా ఇదిగో ఇది జాగ్రత్తగా దాచిపెట్టు. అమ్మా పట్టుకోమ్మా, అవి యూజ్ అవుతుంది. నాకెందుకురా ఇది? అది వేణు ఇక్కడే ఉన్నాడు కదా, అందుకే చెప్పలేం. నువ్వు నాతో రారా. అలాగే నీ నాటకం ఈరోజుతో ముగిసింది, కానీ ఆ రికార్డింగ్ అంతా నా దగ్గర ఉంది, దాన్ని మర్చిపోకు. ఇప్పటికైతే పర్వాలేదు, దీంతో అడ్జస్ట్ అవుతాను నేను. ఇంకా కథ ముందుకెళ్తూనే ఉంటుంది. సతీష్ అన్నయ్య ఇదిగో ఊరికే కొంచెం దారి మామా. బంగారు తల్లి ఇది తాగు. నాకొద్దు. ఇలా అంటే ఎలా చెప్పు తల్లి? జ్వరం తగ్గితేనే కదా పరుగులు ఎత్తుకుంటూ ఆడుకోగలవు. ఇదిగో తాగు. నాకొద్దని చెప్పాను కదా. తాగు తల్లి. ఏంటమ్మా మందులు తీసుకోవట్లేదా? మందే కాదు, 2-3 రోజులుగా ఏమీ తినడం లేదు. బలవంతం చేస్తేనే ఏదో కొద్దిగా తింటోంది. జ్వరం పూర్తిగా తగ్గలేదనుకుంటాను. అమ్మా అది నాకివ్వండి. ఇవ్వండి. నేను తాగిస్తాలేరా. నాన్న బంగారు తల్లి కదా, ఇదిగో తాగు. అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్న? అది అమ్మ వస్తుంది, ముందు మందులు తీసుకో. అమ్మ ఇక్కడికి రాకపోతే మనమే వెళ్దాం. అదంతా చూసుకుందని చెప్తున్నాను కదా, ముందు తాగు. నువ్వు సరే అని చెప్పకపోతే నేను తాగను. తాగమన్నా కదా. నాకొద్దు, నేను తాగను. ఎందుకు నెట్టావు ఇప్పుడు? మనోజ్ దీన్ని పొగరు చూస్తావమ్మా? నేను అమ్మని చూడడానికి వెళ్ళాలి. అమ్మకి నేను చూడాలనిపిస్తే తను ఇక్కడికి వచ్చేది. నీ అమ్మకి ఇప్పుడు ఎవరు అక్కర్లేదంట. మనోజ్ నువ్వు అనవసరంగా ఏవేవో మాట్లాడి పిల్ల మనసు బాధ పెట్టుకురా. ఇటు చూడమ్మా, తను ఇక రాదు. నన్ను అమ్మ దగ్గర తీసుకెళ్ళండి. నిన్ను ఇక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళబోయేది లేదు. ఈ క్షణం నుంచి నీకు అమ్మో నానో ఎవరైనా ఒక్కలా నీకు ఉంటారు, అర్థమైందా? ఎవరు కావాలో నువ్వే డిసైడ్ అవ్వు. ఎల్కేజీ చదువుకునే పిల్ల దగ్గర నువ్వు ఇలాంటివన్నీ మాట్లాడుతున్నావు? నువ్వు రామ్మా రా. నన్ను ఎప్పుడు అమ్మ దగ్గర తీసుకెళ్తావు? ఇలా చూడు, నువ్వు మందు వేసుకుని బాగా తింటే నీకు జ్వరం తగ్గిపోతుంది. ఆ తర్వాత మనం అమ్మని చూడడానికి వెళ్దాం. నాకు అమ్మని చూడాలని ఉంది. తీసుకెళ్తానని చెప్తున్నాను కదమ్మా, ముందు ఈ మందు తాగు. నాకు ముందు వద్దు. ఇదిగో తాగు, మంచి పిల్లవు కదా, తాగమ్మా. ఇవ్వండి టీ. అత్తయ్య, హరి కాల్ చేశారు. వేణు ఇంట్లోంచి బాల డెలివరీ అయిందనే విషయం చెప్పడానికి ఒకళ్ళు వచ్చారని చెప్పాను. మరి తనేమన్నాడు? హరి వెళ్ళిన తర్వాత 2 నిమిషాల తర్వాతే కదా ఆయన వచ్చారు. ఆ విషయం తెలుసుంటే బాలను చూశాకే దుబాయ్కి వెళ్ళుంటానన్నారు. హరియానా వెళ్ళిపోయినాక ఆ మనిషి వచ్చింది మంచిదైంది, లేదంటేనా వెళ్ళేది కూడా క్యాన్సిల్ చేసుకుని వచ్చుంటారు. బాలను చూడ్డానికి వెంటనే అత్తయ్యని మావయ్యని ఇక్కడి నుంచి వెళ్ళమని హరి చెప్పారు. హరి చెప్పిన వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్లే వేణు ఇంట్లో తిట్లు తిని తిరిగి వస్తున్నారు. మీరు వెళితే మీతో పాటు నేను వస్తాను.
ఒకసారి బాలని చూడొచ్చు కదా. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలని ఎవరన్నారు? బాల ప్రసవించిందని తెలిసి మనం వెళ్ళొద్దా? ఆ ఇంటితో ఇంక ఏ కమ్యూనికేషన్ వద్దని మేము నిర్ణయించుకున్నాం. పెళ్ళి కూడా మనం పిల్లనే లేదు. అందుకోసం మీకంటే ఎక్కువగా తిట్లు తిన్నది నేనే కదా. కల్చర్లెస్ ఫ్యామిలీ, మనం అసలు మాట్లాడలేము. అటువంటి కుటుంబాన్ని కనిపెట్టి పెళ్లి చేసి ఇవ్వడానికి మీరు చాలా కష్టపడి ఉంటారు కదా. డెలివరీ కోసం ఇక్కడికి తీసుకురావడానికి మేము అక్కడికి వెళ్ళాం. ఆ ఇంట్లో వాళ్ళు కాదు, నా సొంత కూతురే అవమానించి పంపేసింది. వాళ్ళతో కలిసి బాలక కూడా అలాగే నడుచుకుంటున్నారు. డెలివరీ అయ్యాక మనం ఏదైనా చెయ్యాలి కదండి. నువ్వు నా గొడుగు పట్టుకురా. ఎక్కడికి వెళ్తున్నారు? ఇక్కడుండి ఏం చేయమంటావు? ఊరికే బీపీ పెంచుకోవడం తప్ప. మరైతే బాల విషయం నేను వచ్చాక మాట్లాడుకుందాం. నువ్వు వెళ్ళి గొడుగు పట్టరా. అమ్మా నాన్నలు చేయవలసింది చేయలేదని ఊళ్ళో వాళ్ళు అనకూడదు. తల్లి తండ్రికి మాత్రమే లేదు బాధ్యత, పిల్లలకు కూడా ఉంది. మేం వెళ్ళి పిలిచినప్పుడు రావాలి, రాలేదు. అంత అహంకారం ఉన్న వాళ్ళని ఇంకెక్కడికి పిలిచి రాకూడదు. ఇదిగోండి. నాన్న లైన్ ఎప్పుడు కరెక్టే. పెద్ద సమస్యలన్నీ వచ్చేటప్పుడు ఎప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోవటమే. ఇంకేమీ తెలుసుకోకర్లేదు. అక్కడికి వెళ్ళకపోతే ఎలాగత్తయ్యా? మీ మావయ్య గారు అన్న మాటలు నువ్వు విన్నావు కదా. ఇంకా ఆయన సాయంత్రమే వస్తారు. ఇంకోసారి మాట్లాడి చూద్దాం. ఒప్పుకున్నారంటే రేపే ఇక్కడి నుంచి వెళదాం. ఏంట్రా కాల్ వెళ్ళిందా? అయ్యో, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఫోన్ పనిచేయట్లేదా? ఆంధ్రప్రదేశ్ కాదు, కర్ణాటక. కర్ణాటకనా? వేణు బెంగళూరే కదా వెళ్ళాడు. అన్నయ్య, బెంగళూరు కర్ణాటకలో ఉంది. ఓ, ఆండ్రాయిడ్ అప్డేట్ లాగా ఇది కూడా అప్డేట్ చేస్తూ ఉంటారా? నీకు మెదడు మాత్రం కొంచెం కూడా పెరగల, ఒళ్ళు పెరిగింది. ఆ ఫోన్ ఇవ్వరా, నేను ఫోన్ చేస్తాను. హలో. తీసాడు, వేణు ఫోన్ తీసాడు. రే వేణు, నువ్వు ఎక్కడికి వెళ్ళావురా? విషయం ఏంటో చెప్పరా. నీ ఫోన్ కి మార్చి ఫోన్ చేస్తున్నావురా, ఇప్పుడే తీసావు. మా కంపెనీ కొత్త ఫ్యాక్టరీ కట్టే చోట్ల ఉన్నానా, అక్కడ సిగ్నల్ తక్కువ ఉంది. అలా అయితే నువ్వు వెంటనే ట్రైన్ పట్టుకొని ఇక్కడికి రా. ఒక్క వారం నేను ఇక్కడే ఉండాలిరా, ఆ తర్వాతే రాగలను. నువ్వదంతా చెప్పక త్వరగా బయలుదేరా. బాలా డెలివరీ అయిపోయింది. అబ్బాయా అమ్మాయా? మనం అనుకున్నది కాదురా, ఇక్కడి నుంచి వెళ్లేదే ఆ అమ్మాయి. ఏమైంది? హలో హలో, ఏమైందంటే మాట్లాడమే. బెంగళూరులో బాంబు పేలింది. హలో హలో, కట్ అయింది. కట్ అవ్వలేదురా, పగలు కొట్టాడు. వేణుకు ఫోన్ చేసి అమ్మాయి పుట్టిందని చెప్పాం. అమ్మాయి పుట్టిందనగానే బాంబు పేలినట్టు శబ్దం వచ్చింది. బిస్కెట్ ఇవ్వు. ఇదైతే ఇవ్వను, తీసుకెళ్ళి ఇవ్వు. వాడు వచ్చేసరికి సిద్ధంగా ఉండాలి. ఫోన్లో చెబితేనే ఈ రియాక్షన్, ఇక నేరుగా వస్తే ఏమవుతుందో. బాగా నిద్రపోతుంది. ఇదిగోండి, టీ తాగండి. రూమ్ లో నాకు బోర్ కొట్టేటప్పుడు తినటానికి నాకు ఆయన బిస్కెట్ కొనిచ్చారు. అది కావాలంటే ఫుల్ గా తీసుకొస్తాను. అది నేను తింటే బోర్ కొట్టేటప్పుడు నువ్వేం చేస్తావు? ఆకలేస్తే ఏమైనా తినాలి కదక్కా. ప్రాణం పోకుండా ఉండేందుకు తింటున్నానులే, నా కూతురు కోసం, అంతే చాలు. సతీష్ బావ మీ ఇంటికెళ్ళి పాప పుట్టిన విషయం చెప్పేశారు. చెప్పి ప్రయోజనమేముంది? అన్నయ్య ఊరికి తిరిగి వెళ్ళకపోతే అన్నయ్య వస్తాడు కదా. హరి అన్య తిరిగి వెళ్ళినట్టే చెప్పారు. ఇప్పుడు నాకు పెద్ద కోరిక, వేణు బావ తిరిగి రాకూడదు. నాకు భయం ఉండేది, ఇప్పుడు లేదులే. భయపడకుండా ఆయన్ని ఫేస్ చేయాలని ఇప్పుడు అనుకుంటున్నాను. అది మీ వల్ల అవుతుందా అక్క? ఎంతకాలం నా వల్ల కాలేదు. ఇప్పుడు
ఇప్పుడు నాతో నా కూతురుంది. తన కోసం నేను ఇది చెయ్యాలి. మీకు డెలివరీ అయిన విషయం వేణుబాబుకి ఇవాళ తెలిసింది. పుట్టిన అమ్మాయి అని తెలిసాక ఫోన్ విసిరేసిన శబ్దం వినిపించిందని బావగారు చెప్పారు. ఇప్పుడే ఇలా చేస్తున్నారు, ఇంకా నేరుగా వచ్చారంటే ఏం చేస్తారో ఏంటో. దానికి ముందు పాపని తీసుకొని మీ ఇంటికి వెళ్ళండి అక్కా. ఇక నేను ఎక్కడికి వెళ్ళను. ఎన్నాళ్ళు ఓపిక పట్టాను, ఇక ఎదిరిస్తాను. ఇదిగోండి, బాల డెలివరీ అయ్యిందని వాళ్ళు వచ్చి చెప్పిన తర్వాత మనం వెళ్ళకపోవడం బాగుండదు. డెలివరీ అయ్యి ఎన్ని రోజులైంది? ఇదేనా మర్యాద? వాళ్ళ మీద మర్యాద మనం కూడా చూపించలేదు కదా. ఏంటి చూపించలేదు? తాను కడుపుతో ఉందని తెలిసే అక్కడికి వెళ్ళాం. నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చామని చెప్పాంగా. తనేగా రానని ఒంటికాలిపై నుంచుంది. తనేదో కోపంలో అలా ప్రవర్తించి ఉండొచ్చు కదా. ఏంటి, తన మనసులో ఉన్నది మాత్రమే కోపమా? అది నాకు ఉంది. ఇప్పుడు డెలివరీ అయ్యి 2-3 రోజులైందిగా. ఇప్పుడా మనకి ఈ విషయం చెప్పేది? వాళ్ళ ఫోన్ రిపేర్ అని చెప్పారు కదండి. పోనీ ఎవరినైనా ఇంటికి పంపించవచ్చు కదా. అంతెందుకు, వేరే ఫోన్ నుంచి ఫోన్ చేసి ఉండొచ్చు. బాల అత్తారింట్లో మనకి ఆ మాత్రమే విలువిస్తున్నారనిపిస్తోంది. హరి పెళ్లికి కూడా మనం పిలవలేదు కదండి. పిలవకపోతే ఏంటి? వేణు పెళ్ళైన తర్వాత వచ్చి గొడవ చేసి మరీ వెళ్ళాడుగా. అప్పుడే కట్ చేశాను ఆ బంధాన్ని. నాకు తెలుసు వేణుని అసలు ఇంటికి పంపించింది బాలానే. వాళ్ళని పెళ్లికి పిలవలేదన్న కోపంతో ఈ పని చేసింది. బాల అలా ఏం చేయదండి. పరిస్థితులు సుధా, పరిస్థితుల ప్రభావంతో అలా చేయాలనిపిస్తుంది. భర్తను వదిలేసి బాల ఏ ధైర్యంతో మనోజ్ వెంట వెళ్ళింది? తను కష్టపడ్డం చూసి తను సాయం చేసి ఉంటాడు. అందుకు వాళ్ళ అమ్మ నాన్న తోబుట్టువులు ప్రాణాలతోనే ఉన్నారుగా. వాళ్లకు లేని ప్రేమ మనోజ్కెందుకు వచ్చింది చెప్పు? ఇప్పుడు దివ్య ఏమనుకుంటోంది? అక్క మొగుడితో బాల వెళ్ళిపోయిందని అనుకుంటోందిగా. ఎటువంటి చెడ్డ పేరు తెచ్చుకోవాల్సిన అవసరం దానికేంటే? బాల మనసులో కానీ మనోజ్ మనసులో కానీ అలాంటి ఉద్దేశాలు ఉండవని నాకు అనిపిస్తోంది. అలాంటప్పుడు ఎందుకని దాస్తున్నారు? వేణుతో కాపురం చేయడం దానికి ససేమరే ఇష్టం లేదంటే ఆ మాట ఇక్కడికొచ్చి చెప్పాలిగా. అది వదిలేసి మనోజ్తో వెళ్ళిపోకూడదు. ఊళ్ళో 10 మంది చేత చెడ్డ పేరు తెచ్చుకోకూడదు అనుకుంటే వేణు దగ్గర విడాకులు తీసుకొని తను పుట్టింటికొచ్చి ఉండిపోవాలి. జయం మన ఇంట్లో ఇప్పుడు భారంగా కూర్చునుంది. దాంతో బాల కూడా ఇక్కడికి వస్తే చూడండి, అనవసరమైన విషయాలు ఆలోచిస్తూ కూర్చోకండి. అదే నేను చెప్తున్నాను. మనకు భారంగా అనిపించే ఏ విషయంలోనూ మనం తలదూర్చకూడదు. అమ్మా, బంగారు కొండ, ఇప్పుడు నువ్వు ఉత్తి వేణుగొప్పలు కాదు, నానవయ్యారా నానవయ్యావు. నీ ముఖంలో ఇంట్రెస్ట్ సంతోషం కూడా లేదు. ఈ ప్రపంచంలో మొదటిసారి జరగలేదు కదా. అయితే సరే, నువ్వు ఇంతకు ముందే నానవయ్యావా? చైతీరా, లోపలికి వెళ్ళాలి. రేయ్, ఇంకా అది ఇది నువ్వు మొదటి బిడ్డ కాబట్టి పండగ చేసుకోవాల్సిందే. అది లేకపోయినా పండగ చేసుకోవాల్సిందే. ఒరే, బిడ్డ పుట్టిన విషయం నీకు చెప్పి ఎన్ని రోజులైంది? పరిగెత్తుకుంటూ వచ్చి చూడడానికి మగబిడ్డ కాదు కదా, ఆడపిల్లే కదా. అది నిజమే కదమ్మా. అమ్మాయి అయితే వరదక్షిణ కింద కట్నం ఇవ్వాలి కదా. అయితే రావడానికి ఎందుకు ఆలస్యం? బెంగళూరులో మా కంపెనీ కొత్త ఫ్యాక్టరీ పని జరుగుతోందమ్మా. అక్కడ స్టే చేయమని ఓనర్ అడిగాడు. నా కూతురు పెరిగిన తర్వాత ఈ మాటలన్నీ మీరు మార్చి మాట్లాడతారు. అందుకే ఈ పిల్ల బతుకుంటేనే కదే. నన్నేమైనా చెయ్యి, కానీ నా బిడ్డని ముట్టుకున్నావో
నా బిడ్డను ఏవైనా చేస్తే ఎన్ని రోజులకని ఆ పిల్లని నువ్వు కాపాడుకుంటావే? దానికి రెక్కలొచ్చే వరకు. అయితే పెంచుకో, కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, ప్రతి నిమిషం ఆ పిల్ల ప్రాణానికి ప్రమాదం ఉంది. అది ఎత్తుకెళ్ళిపోవడానికి ఒక పక్షి ఎప్పుడూ దానిపైన తిరుగుతూనే ఉంటుంది.